మేడారం జాతరలో స్పెషల్ అట్రాక్షన్ అంటే మాత్రం ఈ చాపరే అన్నమాట. హెలికాప్టర్ రైడ్స్‌ని ఎవ్వరు అయినా సరే ఒక్కసారైనా వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇక్కడ జనాల్ని ఊహించుకొని అంటే జనాల్ని ఉద్దేశించి కొన్ని టారిఫ్స్ అయితే పెట్టారు. అయితే ఇక్కడ మేడారంలో ఏరియల్ వ్యూకైతే 4800 రూపీస్ చార్జ్ చేస్తున్నారు విత్ టాక్స్ అన్నమాట. సో ప్రస్తుతం ఇక్కడే ఉంది. మనం కూడా లోపలికి వెళ్దాము. అసలు లోపల నుంచి ఎలా ఉంటుంది వ్యూ అని చూడడానికి నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. పైనుంచి ఇంకా ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్టింగ్‌గా కూడా నాకు అనిపిస్తోంది. సో ఇట్స్ టోటలీ 5 సీటర్ చాపర్ అన్నమాట. మొత్తం అందరూ కూడా పైలట్ పక్కన ఒకరు కూర్చోడానికి, ఆ తర్వాత ఇక్కడ ఫేస్ టు ఫేస్ కూర్చోడానికి అన్నట్లుగా కూడా ఏర్పాటు చేశారనమాట. అండ్ కూర్చున్న వాళ్ళు సరదాగా ఉంటారు కదా, బయటికి చూస్తూ ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పెద్దగా అరేంజ్మెంట్స్ అయితే ఏం కనిపించడం లేదు. అండ్ నార్మల్ గానే ఉంది. మరీ హైఫైగా మరీ వావ్ అనిపించే ఫీల్ ఏం లేదు. మనం ట్రైన్ లో లైక్ మెట్రోలో కానీ అలా కూర్చుంటే ఎలా ఉంటుందో అదే ఫీల్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఫీల్ మారుతుంది కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అన్న ఎక్సైట్మెంట్ చాలా ఉంది. నాతో పాటు ఇంకా ఖచ్చితంగా 5 మెంబర్స్ ఎక్కితేనే చాపర్ పైకి వెళ్తుంది. ఈవెన్ దో స్లాట్స్ అన్ని బుక్ చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ 5 మెంబర్స్ కాకోకుండా ఓన్లీ 1 పర్సన్ కి స్లాట్ కి బుక్ చేసుకున్న తర్వాత ఈ 4 మెంబర్స్ కానీ ఎవరు రావడం లేదంటే ఆ ఒక్క పర్సన్ కోసం చాపర్ అయితే ఖచ్చితంగా పైన తిప్పరు అని చెప్పేశారు. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి స్లాట్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ రైడ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే పక్కన జైంట్ వీల్ ఉంది. ఆ జైంట్ వీల్ లోనే మాకు వ్యూ సరిపోతుంది అన్నట్లు కూడా బిహేవ్ చేస్తున్నారు అనమాట. అందుకోసమే చాపర్ కొంచెం కాస్ట్లీ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి ఇందులో వెళ్ళాలి అన్న ఉత్సాహం చాలా కొద్ది మందికే ఉంటుంది కాబట్టి నాకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 4 లేకపోవడం వల్ల ఇప్పుడు నేను ఎగురుతానా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవేళ నేను వెళ్ళకపోతే నేను ఆల్రెడీ స్లాట్ కి పే చేసిన మనీ కూడా వాళ్ళు బ్యాక్ ఇస్తామని అంటున్నారు. ఐఎమ్ సో విష్ టు గెట్ దోస్ 4 క్యాండిడేట్స్. నాకు 4 క్యాండిడేట్స్ ఉంటేనే నేను పైకి వెళ్తానంట. ఐఎమ్ నైస్ కదా. ఇట్స్ ఏ క్లాస్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే నాకు కావాల్సిన నలుగురు ఇంకా రాలేదు. నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల స్లాట్ మనీ మీకు ఇచ్చేస్తామండి, మీరు దిగిపోండి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేశారు. సో ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. ఖచ్చితంగా ఏరియల్ వ్యూ చూడాలి అనుకునే వాళ్ళు మేడారం వచ్చినప్పుడు ఈ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీ. బడ్జెట్ లో చూసుకొని మిగతా అన్ని పక్కన పెట్టి ఇది వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు దీనికి ఆప్ట్ అవ్వచ్చు.